హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డియర్ మాస్. ఈ వీడియోలో మనము మన తెలుగులో రిలీజ్ అయిన మన తెలుగు మూవీస్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అయ్యాయి లేదా ఏ మూవీకి ఎంత కలెక్షన్ వచ్చింది అండ్ హాలీవుడ్ నుంచి వచ్చిన అవతార్ మూవీకి టోటల్ గా ఎంత కలెక్షన్ వచ్చింది అండ్ బాలీవుడ్ లో దుమ్ము దులుపుతున్న దురేందర్ మూవీకి ఎంత కలెక్షన్ వస్తుంది అండ్ ఇంకెంత సంపాదిస్తుంది అండ్ మన టాప్ 1 టాప్ 2 టాప్ 3 లో ఉన్న మన తెలుగు మూవీస్ కలెక్షన్స్ ని బీట్ చేస్తుందా లేదా అనే విషయాన్ని ఈ వీడియో మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ దురందర్. ఈ మూవీ కేవలం బాలీవుడ్ లోనే రిలీజ్ అయ్యి బాలీవుడ్ లో మాత్రం రికార్డులను సృష్టిస్తుంది. ఈ మూవీ ఓన్లీ బాలీవుడ్ రిలీజ్ అయ్యి ఎన్ని రికార్డులు సృష్టిస్తుంది అంటే ఒకవేళ గనుక పాండ్య రేంజ్‌లో ఇండియా మొత్తం ఈ మూవీ గనుక రిలీజ్ అయితే ఇప్పటిసరికి 2000,00,00,000 ఖచ్చితంగా కొల్లగొట్టేస్తుండే. కానీ సినీ వర్గాలకు ఒక డౌట్ ఉంది. ఒక భయమైతే ఏర్పడింది. అదేంటంటే టాప్ హైయెస్ట్ గ్రాసింగ్‌లో ఫస్ట్ వన్ 'దంగల్' ఉంది. సెకండ్ వన్ 'బాహుబలి 2' ఉంది. థర్డ్ వన్ 'పుష్ప 2' ఉంది. ఈ మూవీ ఇంకొక 10 డేస్‌లో ఇలాగే కలెక్షన్స్ మాత్రం వచ్చాయనుకో ఈ 3 మూవీస్ కలెక్షన్స్‌ని ఖచ్చితంగా బీట్ చేస్తుంది. ఇప్పటికే మన 'కేజీఎఫ్ 2' అండ్ మన 'త్రిబుల్ ఆర్' మూవీ కలెక్షన్స్‌ని అయితే ఆల్రెడీ బీట్ చేసేసింది. 1,250,00,00,000 ఉన్న 'త్రిబుల్ ఆర్' మూవీని ఈ రోజు క్రాస్ చేసేసి 1,272,00,00,000 ఈ రోజు రాబట్టింది 'దురంధర్' మూవీ. ఈ కలెక్షన్స్ ఇలాగే కొనసాగాయనుకో జస్ట్ ఇంకొక 1 వీక్‌లో మన 'పుష్ప 2' మీద ఉన్న 1,992,00,00,000ను ఈజీగా బీట్ చేసేసి మన 'బాహుబలి 2' వైపైతే పరిగెత్తుతుంది. ఇలాగే కలెక్షన్స్ ఇంకా వచ్చాయనుకో మన 'బాహుబలి' రికార్డు ఉందో 1,850,00,00,000 కూడా బీట్ చేసేస్తుంది. ఇంకా కలెక్షన్స్ వచ్చాయంటే 2,100 కలెక్షన్స్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్న 'దంగల్' మూవీని కూడా బీట్ చేసే అవకాశాలున్నాయి. చూద్దాం ఇంకా ఓవరాల్‌గా లాంగ్ రన్‌లో 'దంగల్‌ని', 'బాహుబలి 2'ని మన 'పుష్ప 2'ని బీట్ చేస్తుందా లేదా అనేది చూద్దాము. మీరేమనుకుంటున్నారో ఈ మూవీ గురించి కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నెక్స్ట్ వన్ 'అవతార్ 3'. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీకి 10,000,00,00,000 పైన కలెక్షన్స్ వస్తాయి అండ్ రాబడుతుందనే అంచనాలైతే ఉండే. కానీ ఆ అంచనాలని తలకిందులు చేసి 10,000 మార్క్‌ని టచ్ చేస్తుందా లేదా అనే డౌట్ అయితే ఏర్పడింది. 4,450,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో దిగిన ఈ మూవీ డే 1లో 1,300, డే 2లో 1,100, 1,400 కలెక్షన్స్ రాబట్టినప్పటికీ అక్కడక్కడ ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అండ్ రెగ్యులర్‌గా పార్ట్ 1, పార్ట్ 2లో ఉన్న టెంప్లెట్స్‌తోనే ఈ మూవీ ఉండడంతో, ఆ మూవీస్‌కి సిమిలర్ గానే ఈ మూవీ ఉండడంతో, ఆ మూవీ ఆల్రెడీ చూసేసాం కాబట్టి సేమ్ అదే విధంగా ఉండడంతో ప్రేక్షకులైతే అంతగా ఆదరించలేకపోయారు. ఫస్ట్ 5 డేస్‌లో వచ్చిన కలెక్షన్స్ ఇప్పుడైతే రావట్లేదు. చాలా చోట్ల మూవీకి కలెక్షన్స్ అయితే తగ్గిపోయాయి. ఓవరాల్‌గా మన ఇండియాలో పార్ట్ 2కి 550,00,00,000 వసూలు చేస్తే ఇప్పుడు మన ఇండియాలో ఈ పార్ట్ 3 300,00,00,000 వరకు మాత్రమే వసూలు చేయగలిగింది. ఇక లాంగ్ రన్‌లో 300-350,00,00,000 వరకు వచ్చే అవకాశాలున్నాయి. ఇక ఇప్పటి వరకు 'అవతార్' మూవీకి వరల్డ్ వైడ్‌గా వచ్చిన కలెక్షన్స్ 7,438,00,00,000 అయితే ఈ రోజు వరకైతే రాబట్టగలిగింది. మహా అంటే ఈ లాంగ్ రన్‌లో 8,00,00,000 వరకైతే ఈ మూవీ కలెక్షన్స్ సాధిస్తుంది. 8,000 పైన వచ్చే అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ మన తెలుగులో మన 'రోషన్' గారి నుంచి వచ్చిన మూవీ 'చాంపియన్'. ఈ మూవీకి అక్కడక్కడ మిక్స్డ్ టాక్ వచ్చి కొంచెం నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు. 8,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా ఈ రోజు వరకి 11,88,00,000 అయితే ఇప్పటి వరకు రాబట్టగలిగింది. జస్ట్ ఇంకొక ₹1,00,00,000 గనుక వసూలు చేస్తే ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయినట్టు. ఇక లాంగ్ రన్‌లో ఈ మూవీ ఎంతవరకు కలెక్ట్ చేయగలుగుతుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. ఇక నెక్స్ట్ మన ఆది సాయి కుమార్ గారి నుంచి ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతున్న మూవీ 'శంబాల'. ఈ మూవీ వచ్చేసి 7,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ ఈ రోజు వరకి వరల్డ్ వైడ్‌గా 12,82,00,000లను ఇప్పటివరకు సాధించగలిగింది. ఈ మూవీకి కూడా 1,00,00,000 నుంచి 1,50,00,000 వరకు సాధించగలిగితే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ మూడుగా ఓవరాల్‌గా ఎంత కలెక్షన్స్ సాధించగలుగుతుంది? టోటల్‌గా ఎన్ని కోట్లు వచ్చే అవకాశాలున్నాయి అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. నెక్స్ట్ మన హారర్ థ్రిల్లర్ ఫ్యాంటసీతో మన 'హేబా పటేల్' గారి నుంచి వచ్చిన మూవీ 'ఈషా'. ఇక ఈ మూవీ 3,00,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ డే 1లోనే 2.25 క్రోర్స్ రాబట్టి ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయితే రీచ్ అయిపోయింది. ఇక ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా ఈ రోజు వరకి ఈ మూవీ 6,22,00,000 అయితే రాబట్టగలిగింది. ఇంకొక 50,00,000 నుంచి 70,00,000 వరకు రాబట్టగలిగితే ఈ మూవీ సూపర్ హిట్ అయ్యే అవకాశాలున్నాయి. ఇక నెక్స్ట్ మన 'శివాజీ', 'నవదీప్' అండ్ 'శ్రీనంద్' వీరి కాంబినేషన్‌లో వచ్చిన మూవీ 'దండోర'. ఇక ఈ మూవీ వచ్చేసి 4,50,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ మూవీ ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా ఈ రోజు వరకి 5,52,00,000 వరకు అయితే రాబట్టగలిగింది. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చినప్పటికీ కానీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా రావట్లేదు. 'శంబాల చాంపియన్' మూవీస్‌కి మంచి టాక్ రావడంతో ప్రేక్షకులు ఆ మూవీస్‌కి ఎక్కువ వెళ్లి ఈ మూవీని కొంచెం పట్టించుకోకపోవడం వల్ల కలెక్షన్ అంతగా రావట్లేదు. ఇంకా 2,00,00,000 నుంచి 3,00,00,000 వరకు రాబట్టగలిగితే ఈ మూవీ సూపర్ హిట్ ఖాతాలోకైతే చేరిపోతుంది. ఒకవేళ కలెక్షన్స్ రాకపోతే ఫ్లాప్‌గా మిగిలిపోతుంది. ఈ 4 మన తెలుగు మూవీస్‌కి అంతో ఇంతో కలెక్షన్స్ అయితే ఇప్పటివరకు వచ్చాయి. కానీ ఈ 31st రోజున ఒక పెద్ద గండం ఉంది. అదేంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 'జల్సా' అండ్ మన మహేష్ బాబు గారి 'మురారి' మూవీస్‌ని రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ కావడంతో ప్రేక్షకులు అటువైపు మల్లుతారు కాబట్టి ఈ మూవీస్‌కి కొంచెం కలెక్షన్స్ తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ రిలీజ్ వల్ల ఈ మూవీస్‌కి ఏమైనా కలెక్షన్స్ తగ్గుతాయా లేదా అనేది మనము ఆఫ్టర్ 2 డేస్ తర్వాత చూద్దాం.